Hello everyone, I am Lokesh from Triple IT Sri City and I am studying second year computer science engineering. సో ఈరోజు మనం సెట్స్ టాపిక్ కంటిన్యూ చేద్దాం. సో ఇంతకుముందు ఎక్సర్సైజ్ 1లో లాస్ట్ క్వశ్చన్ మిగిలిపోయింది. సో లాస్ట్ క్వశ్చన్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఇంకొంచెం ఇక్కడ ఉన్న కాన్సెప్ట్స్ డిస్కస్ చేసి నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1.2 స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ 6th క్వశ్చన్ సాల్వ్ చేద్దాం ఎక్సర్సైజ్ 1.1లో. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఏముంది, మ్యాచ్ ఈచ్ ఆఫ్ ద సెట్ ఆన్ ద లెఫ్ట్ ఇన్ ద రోస్టర్ ఫామ్ విత్ ద సేమ్ సెట్ ఆన్ ద రైట్ డిస్క్రైబ్డ్ ఇన్ ద సెట్ బిల్డర్ ఫామ్. ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో రోస్టర్ ఫామ్ లో ఉంది మనకు సెట్స్, అండ్ రైట్ సైడ్ లో సెట్ బిల్డర్ ఫామ్ లో ఉన్నాయి, రైట్? సో కరెక్ట్ కాంబినేషన్స్ ని మ్యాచ్ చేయాలి. సో ఇక్కడ డైరెక్ట్ రాద్దాం. ఫస్ట్ వన్ దేంతో మ్యాచ్ అవుతుంది? ఇక్కడ 1 2 3 6. సో x such that x is a prime number and a divisor of 6 అన్నాడు, రైట్? సో ఇది ఫస్ట్ ఏ ఆప్షన్ రాదు, ఎందుకంటే ఇక్కడ మనకు x is a prime number అన్నాడు. సో 6 is not a prime number, right? సో x is an odd natural number less than 10. సో ఇది కూడా రాదు. నెక్స్ట్ ఆప్షన్ సి చూడండి, ఇక్కడ x such that x is a natural number and divisor of 6 అన్నాడు. x is a natural number and divisor of 6. సో ఇవన్నీ natural numbers and ఇవన్నీ divisors of 6. సో 1 into 6 6, 2 into 3 6, 3 into 2 6, 6 into 1 6. సో ఇవన్నీ divisors of 6. కాబట్టి ఫస్ట్ వన్ దేంతో మ్యాచ్ అవుతుంది? ఆప్షన్ సి. నెక్స్ట్ సెకండ్ వన్ దేంతో మ్యాచ్ అవుతుందో చూద్దాం. 2, 3 ఉంది సెట్లో. సో 2, 3 అంటే x is a prime number and divisor of 6. సో ఈ ఆప్షన్ తోటి మ్యాచ్ అవుతుంది, రైట్? సో 2 and 3 అంటే ప్రైమ్ నంబర్స్, అండ్ 2 3 6, 3 2 6. సో 2, 3 అనేది డివైజర్స్ ఆఫ్ 6. కాబట్టి సెకండ్ వన్ ఫస్ట్ ఏ ఆప్షన్ తోటి మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్, ఇక్కడ మనకు లెటర్స్ ఉన్నాయి, MATHEICS. సో ఇక్కడ చూస్తే ఇది మనకు ఆప్షన్, రైట్? x such that x is a letter of the word mathematics. సో మ్యాథమెటిక్స్ లో ఉన్న లెటర్స్ అన్ని ఇవే మనకు, MATHEICS, రైట్? సో థర్డ్ ఆప్షన్ దేంతో మ్యాచ్ అవుతుంది? డి ఆప్షన్ తోటి. నెక్స్ట్ ఫోర్త్ వన్ 1 3 5 7 9. సో ఇవన్నీ ఏంటివి? 1 3 5 7 9 అంటే నథింగ్ బట్ ఆడ్ నంబర్స్. x such that x is an odd natural number less than 10. సో ఇవన్నీ లెస్ దాన్ 10. సో ఫోర్త్ వన్ ఏ ఆప్షన్ తోటి మ్యాచ్ అవుతుంది? ఆప్షన్ బి. సో ఇది సిక్స్త్ ఆన్సర్, సొల్యూషన్, సిక్స్త్ ఆన్సర్. సో ఇక్కడతో ఎక్సర్సైజ్ 1.1 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం కొంచెం కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం, ఇక్కడ ఉన్న కొన్ని టాపిక్స్. సో ఫస్ట్ ఇక్కడ ఎంటీ సెట్ చూద్దాం. ఎంటీ సెట్ ఎంటీ సెట్ అంటే ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. ఇఫ్ ఎ సెట్ కంటైన్ no element, if a set contain no element, then set is called empty set. And the simple. ఎంటీ సెట్ అనొచ్చు, లేదంటే నల్ సెట్ అని కూడా అనొచ్చు, ఇంకో పేరు. అండ్ ఇంకొక అనదర్ నేమ్ వాయిడ్ సెట్. సో మెయిన్ ఎంటీ సెట్ ఆర్ నల్ సెట్ గుర్తుపెట్టుకోండి సరిపోద్ది. వాయిడ్ సెట్ జస్ట్ ఇక్కడ రాసున్నా. సో వాయిడ్ సెట్ గుర్తుపెట్టుకోకపోయినా పర్లేదు, నేమ్ ఎంటీ అండ్ నల్ సెట్. సో సెట్లో ఏ ఎలిమెంట్స్ అనేవి లేకపోతే దాన్ని ఎంటీ సెట్ అని అంటాం. దాన్ని దేంతో డినోట్ చేస్తామంటే ఇట్ ఈస్ డినోటెడ్ బై 5. సో 5 తోటి, దీన్ని 5 అంటాం. 5 తో డినోట్ చేస్తే అది ఎంటీ సెట్, ఆర్ ఈ విధంగా కూడా డినోట్ చేయొచ్చు, కర్లీ బ్రేసెస్ లో ఖాళీ స్పేస్. సో కర్లీ బ్రేసెస్ లో ఏ ఎలిమెంట్స్ లేవు అంటే నథింగ్ బట్ ఎంటీ సెట్, రైట్? సో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. A set A is equal to x such that x is even prime number greater than 2. సో ఈ ఎగ్జాంపుల్లో ఏమంటున్నాడు? x is even prime number greater than 2. సో మనకున్న నంబర్స్ అన్నిట్లో అన్ని రియల్ నంబర్స్ లో ఈవెన్ 2 is the only even prime number, right? సో 2 is the only even prime number.
ఈవెన్ అవ్వాలి అండ్ ప్రైమ్ అవ్వాలి. సో 2 తర్వాత వచ్చే ప్రైమ్ నంబర్స్ అన్నీ కూడా ఆడ్ నంబర్స్. సో ఇక్కడ గ్రేటర్ థాన్ 2 అంటున్నాడు ఈవెన్ ప్రైమ్ నంబర్. అంటే మనకొచ్చే సెట్‌లో ఏలో ఏముంటాయి మనకు ఎలిమెంట్స్? నో ఎలిమెంట్స్ ఉంటాయి రైట్? ఎంప్టీ సెట్. సో ఎంప్టీ సెట్‌ని ఈ విధంగానే రిప్రజెంట్ చేయొచ్చు. లేదంటే 5 తోటి రిప్రజెంట్ చేయొచ్చు. సో ఈవెన్ ప్రైమ్ నంబర్ గ్రేటర్ థాన్ 2 అంటే దేర్ ఆర్ నో ఎలిమెంట్స్ లైక్ దట్. అలాంటి ఎలిమెంట్స్ ఏం లేవు. సో అంతే ఇక్కడ ఇది కరెక్ట్ రిప్రజెంటేషన్. ఇది కూడా కరెక్ట్ రిప్రజెంటేషన్. కానీ ఒకవేళ సపోజ్ ఈ విధంగా రిప్రజెంట్ చేస్తే కర్లీ బ్రేసెస్‌లో 5ని రిప్రజెంట్ చేస్తే సో ఇది కరెక్ట్ రిప్రజెంటేషన్ కాదు. ఇది ఈ విధంగా రిప్రజెంట్ చేయకూడదు ఎంప్టీ సెట్‌ని. ఎందుకంటే కర్లీ బ్రేసెస్‌లో ఒక ఎలిమెంట్ ఉంది. ఆ ఎలిమెంట్ 5. సో అప్పుడు ఇది ఎంప్టీ సెట్ అవ్వదు. ఒకవేళ కర్లీ బ్రేసెస్‌లో ఖాళీ స్పేస్ ఉంటే అప్పుడు ఇది ఎంప్టీ సెట్. సో ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్ సెట్స్. ఫస్ట్ ఫైనైట్ సెట్ చూద్దాం. ఫైనైట్ సెట్ అంటే ఏంటిది? సో ఫస్ట్ దీని డెఫినిషన్ రాస్తాను. ఫైనైట్ సెట్ అంటే దిస్ ఈజ్ ఎ సెట్ ఇన్ విచ్ we can count all the data and objects of sets. రైట్? సపోజ్ ఇప్పుడు మనకు ఒక సెట్ ఇస్తే అందులో ఉన్నవన్నీ ఎలిమెంట్స్ మనం కౌంట్ చేయగలిగితే దాన్ని ఫైనైట్ సెట్ అంటాం. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వోవెల్స్ ఇన్ ఇంగ్లీష్ అని అన్నా అనుకోండి. వోవెల్స్ ఇన్ ఇంగ్లీష్ అంటే వోవెల్స్ ఎన్ని ఉంటాయి మనకు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్‌లో? ఓన్లీ 5 ఉంటాయి రైట్? సో వాటిని మనం కౌంట్ చేయగలుగుతున్నాం. లైక్ అవి ఇన్ఫినైట్ లేవు. అంటే కౌంట్ చేయగలుగుతున్నాం. కాబట్టి దాన్ని ఫైనైట్ సెట్ అంటాం. అదే విధంగా ఇన్ఫినైట్ సెట్ అంటే ఏంటిది? దీనికి ఆపోజిట్. ఒకవేళ కౌంట్ చేయలేనన్ని ఎలిమెంట్స్ ఉంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్ఫినైట్ సెట్. సో దీని డెఫినిషన్ కూడా చూద్దాం. దిస్ ఈజ్ ఎ సెట్ ఇన్ విచ్ we cannot finish our count of data. సో ఇప్పుడు దీనికి ఏంటిది ఎగ్జాంపుల్? ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్స్ ఆన్ సర్కిల్. సో పాయింట్స్ ఆన్ సర్కిల్ అంటే కౌంట్ చేయగలుగుతాం మనం సర్కిల్ మీద ఎన్ని పాయింట్స్ ఉన్నాయని? సో కౌంట్ చేయలేము. ఇన్ఫినైట్ పాయింట్స్ ఉంటాయి రైట్? అండ్ పాయింట్స్ ఆన్ ఏ లైన్. సో ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ ఉంది. నార్మల్ స్ట్రెయిట్ లైన్. అండ్ దీని మీద పాయింట్స్ ఉన్నాయి. సపోజ్ ఇక్కడ ఒక 100 పాయింట్స్ నేను సపోజ్ 100 పాయింట్స్ డ్రా చేస్తా. ఇంకొక పర్సన్ 200 పాయింట్స్ డ్రా చేస్తారు. మీరు ఒక 1000 పాయింట్స్ డ్రా చేస్తారు. సో దీని మీద ఎన్ని పాయింట్స్ అన్నా డ్రా చేయొచ్చు రైట్? దీనికంటూ ఒక లిమిట్ లేదు. సో ఇది ఇన్ఫినైట్ సెట్. ఇన్ఫినైట్ సెట్ అంటే దిస్ ఈజ్ ఎ సెట్ ఇన్ విచ్ we cannot finish our count of data. సో ఇక్కడ మనం కౌంట్ చేయలేం డేటా. ఫైనైట్ అంటే we can count all the data and objects of sets. సో కౌంట్ చేయగలుగుతాం. అది ఇన్ఫైనైట్ సెట్. ఒకవేళ కౌంట్ చేయలేకపోతే ఇన్ఫినైట్ సెట్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈక్వల్ సెట్స్. సో నెక్స్ట్ ఈక్వల్ సెట్స్. ఈక్వల్ సెట్స్ డెఫినేషన్ చూద్దాం ఫస్ట్. Consider two sets A and B. If suppose two sets consider చేస్తున్నాం A and B. If every element of A is also an, so ఇక్కడే ఉంది మనకు డెఫినేషన్. given two sets A and B, if every element of A is also an element of B. సో A లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ B లో ఉంది. And if every element of B is also an element of A. B లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ A లో ఉంది. Then sets A and B are said to be equal. సో ఇది సెట్స్ ఈక్వల్ సెట్స్ డెఫినేషన్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ. సో డెఫినేషన్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ అవసరం లేదు డెఫినేషన్. ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ సెట్ A ఉంది. 2, 4, 6, 8. నెక్స్ట్ సెట్ B ఉంది. 8, 6, 4, 2.
సో ఇప్పుడు చూస్తే ఇక్కడ 2 అనే ఎలిమెంట్ రెండిట్లో ఉంది. 4 అనే సో 2 ఎలిమెంట్ రెండిట్లో ఉంది. అండ్ 4 ఎలిమెంట్ 2 సెట్స్‌లో ఉన్నాయి. 6 కూడా సేమ్ ఉంది. 8 కూడా ఉంది. సో ఇప్పుడు ఏలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ బిలో కూడా ఉన్నాయి, రైట్? అండ్ బిలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ ఏలో కూడా ఉన్నాయి. సో ఈ విధంగా ఉంటే ఈక్వల్ సెట్స్ అంటాం. A ఈజ్ ఈక్వల్ టు B. ఈక్వల్ సెట్స్, రైట్? సో ఇక్కడ దాకా మనకున్న కాన్సెప్ట్. సో ఇప్పుడు ఎక్సర్సైజ్ 1.2 స్టార్ట్ చేద్దాం. సో ఎక్సర్సైజ్ 1.2లో ఫస్ట్ క్వశ్చన్. Which of the following are examples of the null set? సో ఫస్ట్ వన్ ఏముంది ఇక్కడ? సెట్ ఆఫ్ ఆడ్ న్యాచురల్ నంబర్స్ డివిజబుల్ బై 2. సో ఆడ్ న్యాచురల్ నంబర్స్ అంటే ఏముంటాయి మనకు? సో ఆడ్ న్యాచురల్ నంబర్స్ అంటే 1, 3, 5, 7, 9 సో ఆన్, రైట్? సో ఇవి ఆడ్ న్యాచురల్ నంబర్స్. ఇందులో ఏ నంబర్ డివిజబుల్ బై 2 అవుతుంది? సో మీరు ఇక్కడ చూస్తే ఆడ్ నంబర్ అంటేనే విచ్ ఈస్ నాట్ డివిజబుల్ బై 2, రైట్? ఆడ్ నంబర్ అంటే నంబర్ విచ్ ఈస్ నాట్ డివిజబుల్ బై 2. సో ఇక్కడ చూస్తే ప్రతి ఒక్క నంబరు నాట్ డివిజబుల్ బై 2. సో అప్పుడు మనకు వచ్చే సెట్ ఏమవుతుంది? నల్ సెట్, రైట్? ఏ ఎలిమెంట్ కూడా రాదు మనకు, కాబట్టి నల్ సెట్. నల్ సెట్‌ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం? ఈదర్ కర్లీ బ్రేసెస్ విత్ ఎంప్టీ స్పేస్ ఆర్ 5. నెక్స్ట్ సెకండ్ ఏముంది? సెట్ ఆఫ్ ఈవెన్ ప్రైమ్ నంబర్స్. సో సెట్ ఆఫ్ ఈవెన్ ప్రైమ్ నంబర్స్ అంటే ఏముంటాయి? ఈవెన్ ప్రైమ్ నంబర్స్. సో ఈవెన్ ప్రైమ్ నంబర్ అంటే ఓన్లీ 2 ఈస్ ద ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నంబర్, రైట్? 2 ఈస్ ద ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నంబర్. సో ఇది నల్ సెటా? నాట్ నల్ సెట్, రైట్? ఎందుకంటే 2 అనే ఎలిమెంట్ ఉంది ఇక్కడ సెట్‌లో, కాబట్టి నాట్ నల్ సెట్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏముంది? x such that x is a natural number, x less than 5 and x greater than 5. సో సపోజ్ ఒక నంబర్ లైన్ తీసుకుందాం. సో ఇక్కడ 5, ఇక్కడ 7. x is greater than 5 అన్నాడు. సో greater than 5 వేర్ 5 is not included. ఎందుకంటే ఇక్కడ స్ట్రిక్ట్లీ లెస్ దాన్ అన్నాడు. సో సారీ, లెస్ దాన్ 5 ఉంది, రైట్? x is less than 5, స్ట్రిక్ట్లీ లెస్ దాన్ 5. ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లేదు, కాబట్టి 5 ఈజ్ నాట్ ఇంక్లూడెడ్. అండ్ x గ్రేటర్ దాన్ 7 అన్నాడు. సో ఈ వాల్యూస్ అన్నీ వస్తాయి మనకు. సో ఫస్ట్ ఇక్కడ x ఈజ్ ఏ న్యాచురల్ నంబర్ అన్నాడు. న్యాచురల్ నంబర్స్ అంటే ఏముంటాయి మనకు? న్యాచురల్ నంబర్ అంటే 1, 2, 3 సో ఆన్ టు ఇన్ఫినైట్, రైట్? సో ఇవి న్యాచురల్ నంబర్స్. సో ఇప్పుడు మన సెట్‌లో వచ్చే వాల్యూస్ ఏమవుతాయి? సో ఇప్పుడు చూస్తే ఇక్కడ మనకు x అనేది లెస్ దాన్ 5 అవ్వాలి అండ్ గ్రేటర్ దాన్ 7 అవ్వాలన్నాడు. సో మన ఆన్సర్ నల్ సెట్ అవుతుంది, రైట్? ఎందుకంటే దేర్ ఈస్ నో నంబర్ విచ్ ఈస్ లెస్ దాన్ 5 అండ్ గ్రేటర్ దాన్ 7. సో సపోజ్ మీరు ఏ నంబర్ అన్నా తీసుకోండి, ఈ 2 కండిషన్ సాటిస్ఫై అవ్వవు, రైట్? x లెస్ దాన్ 5 అండ్ x గ్రేటర్ దాన్ 7 ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వవు. సపోజ్ 3 తీసుకున్నారు, x అనేది 5 లెస్ దాన్ 5 3. సపోజ్ x ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుంటే లెస్ దాన్ 5 కాకపోతే నాట్ గ్రేటర్ దాన్ 7. అదే ఒకవేళ x ఈజ్ ఈక్వల్ టు 8 తీసుకున్నారు, x అనేది గ్రేటర్ దాన్ 7 బట్ నాట్ లెస్ దాన్ 5. సపోజ్ x ఈజ్ ఈక్వల్ టు రెండింటి మధ్యలో ఉన్న వాల్యూ 6 తీసుకున్నాడు. సో అప్పుడు ఈ 2 కండిషన్ సాటిస్ఫై అవ్వదు, రైట్? మీకు అర్థమైంది అనుకుంటున్నా. కాబట్టి సో ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయ్యే ఆన్సర్ ఉండదు మనకు, రైట్? ఈ 2 కండిషన్ సాటిస్ఫై అయ్యే ఆన్సర్ ఉండదు.
కాబట్టి మనకేమొస్తుంది ఆన్సర్ నల్ సెట్. సో నల్ సెట్. దిస్ ఈజ్ ఎ నల్ సెట్. నెక్స్ట్ ఫోర్త్ వన్. ఫోర్త్ వన్ ఏముంది? సెట్ y such that y is a point common to any two parallel lines. Y is a point common to any two parallel lines. సో 2 parallel lines ఉన్నాయి ఈ విధంగా. సో 2 parallel lines ఉన్నప్పుడు ఏ పాయింట్ కూడా ఉండదు. రెండిట్లో కామన్ ఉండే వాల్యూ. అంటే కామన్ పాయింట్ అంటే ఏంటిది? నథింగ్ బట్ 2 పాయింట్స్‌కి కామన్ 2 లైన్స్‌కి కామన్ పాయింట్ అంటే ఇంటర్సెక్షన్ అవ్వాలి, రైట్? సో ఇప్పుడు ఇది ఒక లైన్ ఏ అండ్ ఇది లైన్ బి. సో లైన్ ఏకి లైన్ బికి కామన్ పాయింట్ ఏమవుతుంది? ఇంటర్సెక్షన్ పాయింట్, రైట్? ఇక్కడ చూస్తే ప్యారలల్ లైన్స్ అనేవి ఫస్ట్ థింగ్ ఇంటర్సెక్ట్ అవ్వవు. సో ప్యారలల్ లైన్స్ అంటే ఇంటర్సెక్షన్ పాయింట్ ఉండదు. కాబట్టి ఇక్కడ y is a common point to any two parallel lines అంటే null set, right? There is no common point between these two parallel lines. సో అప్పుడు మనకు వచ్చేది ఏమవుతుంది ఆన్సర్? null set. సో ఆన్సర్ null set. Fourth one. Next, second question. Which of the following sets are finite or infinite? So which of the following sets finite or infinite అని అడుగుతున్నాడు. The set of months of a year. సో ఇయర్‌లో మంత్స్ అనేవి ఫిక్స్‌డ్ ఉంటాయి, రైట్? ఇయర్‌లో మంత్స్ అంటే ఏముంటాయి? జనవరి, ఫిబ్రవరి, మార్చ్, సో ఆన్ టు డిసెంబర్, రైట్? 12 మంత్స్ ఉంటాయి. సో ఇవేంటివి? కౌంటబుల్. మనం కౌంట్ చేయగలుగుతున్నాం, రైట్? కాబట్టి ఇదేంటిది? ఫైనైట్ సెట్, రైట్? సింపుల్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. 1, 2, 3 సో ఆన్ అన్నాడు. సో ఆన్ అంటే ఇక్కడ ఒక ఎండ్ ఉందా మనకు? లేదు, రైట్? ఇక్కడ ఏ ఎండ్ లేదు. సో 1, 2, 3 సో ఆన్ టు ఇన్ఫినైట్ అన్నట్టు. సో ఇక్కడ మనం కౌంట్ చేయగలుగుతున్నామా? వి కెనాట్ కౌంట్. ఇప్పుడు ఎన్ని నెంబర్స్ ఉన్నాయంటే మీరు చెప్పగలుగుతారా? చెప్పలేరు, రైట్? సో ఎన్నైనా రావచ్చు. కాబట్టి ఇదేంటిది? ఇన్ఫైనైట్ సెట్. సింపుల్. నెక్స్ట్ థర్డ్ వన్. సో ఇక్కడ ఏముంది? 1, 2, 3 సో ఆన్ టు 99, 100. సో ఈ సెట్లో చూస్తే ఇక్కడ ఫిక్స్డ్ నంబర్స్ ఉన్నాయి, రైట్? సో 1 నుంచి 100 వరకు. సో 1 నుంచి 100 వరకు అంటే ఇందులో ఎన్ని నంబర్స్ ఉంటాయి? టోటల్ 100 నంబర్స్ ఉంటాయి. ఇవి మనం కౌంట్ చేయగలుగుతున్నాం, రైట్? సో కౌంట్ చేయగలుగుతున్నాం అంటే ఫైనైట్ సెట్. నెక్స్ట్ ఫోర్త్ వన్. ద సెట్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్ గ్రేటర్ దాన్ 100. సెట్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్ గ్రేటర్ దాన్ 100. సో ఇక్కడ చూస్తే మళ్ళీ మనం కౌంట్ చేయలేం. సో 100 కంటే గ్రేటర్ నంబర్స్ అంటే 101, 102 సెట్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్. సో ఇవన్నీ పాజిటివ్. 103 సో ఆన్ టు ఎక్కడ దాకా ఉంటుంది మనకి? ఇన్ఫినైట్ వరకు ఉంటుంది, రైట్? సో ఆన్ మనకు నంబర్స్ వెళ్తూనే ఉంటాయి ఇక. సో 100 కంటే గ్రేటర్ వాల్యూస్. సో ఇవన్నీ ఎన్ని ఉంటాయి? ఇన్ఫినైట్ వాల్యూస్. వీ కెనాట్ కౌంట్ దీస్ నంబర్స్. ఇవి మనం కౌంట్ చేయలేం. కాబట్టి ఇదేంటిది? ఇన్ఫినైట్ సెట్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. ద సెట్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ లెస్ దాన్ 99. సో ఇవి కౌంటబుల్, రైట్? సెట్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ లెస్ దాన్ 99 అంటే ప్రైమ్ నంబర్స్ ఏముంటాయి మనకు? 2, 3, 5, 7 సో ఆన్ టు లాస్ట్ ప్రైమ్ నెంబర్ ఏమొస్తుంది మనకు? సో లాస్ట్ ప్రైమ్ నంబర్ 99 రాదు. 98 కూడా ప్రైమ్ నెంబర్ కాదు. అండ్ 97. సో సంథింగ్ ఉంది ప్రైమ్ నెంబర్. నాకు ప్రైమ్ నెంబర్స్ లాస్ట్ ఎగ్జాక్ట్ గుర్తులేదు. సో సమ్ ప్రైమ్ నెంబర్ వస్తుంది ఇక్కడ. సో ఇవి మనం కౌంట్ చేయగలుగుతున్నాం, రైట్? ఎందుకంటే ఇక్కడ ఒక అప్పర్ బౌండ్ ఉంది. ఏంటిది? సెట్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ లెస్ దాన్ 99.
సో 99 కంటే ముందుండే ప్రైమ్ నంబర్స్. సో ఇవి మనం కౌంట్ చేయగలుగుతాం. రైట్? సో కౌంట్ చేయగలుగుతాం. కాబట్టి ఇదేంటిది ఫైనైట్ సెట్. సో నెక్స్ట్ థర్డ్ క్వెషన్. సో స్టేట్ వెదర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్ ఈస్ ఫైనైట్ ఆర్ ఇన్ఫినైట్. సో ఇక్కడ కూడా సేమ్ అదే ఇచ్చాడు. ఫైనైట్ ఆర్ ఇన్ఫినైట్ చెప్పాలి మనం. ద సెట్ ఆఫ్ లైన్స్ విచ్ ఆర్ ప్యారలల్ టు ద ఎక్స్ యాక్సిస్. సో ఫస్ట్ యాక్సిస్ డ్రా చేస్తే సో ఇది వై యాక్సిస్ అండ్ ఇదేంటిది ఇది ఎక్స్ యాక్సిస్. ఇది ఆరిజిన్. సో మనకేమంటున్నాడు సెట్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ టు ఎక్స్ యాక్సిస్. సో సెట్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ విచ్ ఆర్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. సో ఇవి కూడా ఇన్ఫినైట్ డ్రా చేయొచ్చు. రైట్? ఒక పర్సన్ ఇన్ఫినైట్ ప్యారలల్ లైన్స్ డ్రా చేయొచ్చు. ఈ విధంగా దేర్ ఈస్ నో లిమిట్. ఇన్ఫినైట్ ప్యారలల్ లైన్స్ డ్రా చేయొచ్చు. కాబట్టి ఇదేంటిది ఇన్ఫైనైట్ సెట్. నెక్స్ట్ సెకండ్ వన్. ద సెట్ ఆఫ్ లెటర్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. సో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఏముంటాయి మనకు లెటర్స్ ఏ బి సి డి సో ఆన్ టు జెడ్. రైట్? సో ఇవి ఎన్ని లెటర్స్ ఉంటాయి? టోటల్ 26 లెటర్స్. ఇవి మనం కౌంట్ చేయగలుగుతున్నాం. కాబట్టి ఇదేంటిది ఫైనైట్ సెట్. ఫైనైట్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఉంటాయి ఇంగ్లీష్లో, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో. సో ఫైనైట్ సెట్. నెక్స్ట్ థర్డ్ వన్. ద సెట్ ఆఫ్ నంబర్స్ విచ్ ఆర్ మల్టిపుల్ ఆఫ్ 5. సో సెట్ ఆఫ్ నంబర్స్ విచ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 5. సో 5 మల్టిపుల్స్ అంటే ఏ ఫామ్లో ఉంటాయి మనకు? 5n ఫామ్లో ఉంటాయి. అంటే సపోజ్ 1 నుంచి స్టార్ట్ చేస్తే 5 1s are 5, 5 2s are 10, 5 3s are 15, 5 4s are 20. సో ఇది ఎక్కడ దాకా వెళ్తుంది? ఇన్ఫినైట్ వరకు వెళ్తుంది. ఇందులో దేర్ ఈస్ నో లిమిట్. సో మల్టిపుల్స్ ఆఫ్ 5 ఇన్ఫినైట్ ఉంటాయి. రైట్? సో అప్పుడు ఇది ఏమవుతుంది మనకు? ఇన్ఫైనైట్ సెట్. టోటల్ ఇన్ఫైనైట్. ఇవి మనం కౌంట్ చేయలేకపోతున్నాం ఎన్ని మల్టిపుల్స్ ఉన్నాయని. కాబట్టి ఇన్ఫైనైట్ సెట్. నెక్స్ట్ ఫోర్త్ వన్. ఫోర్త్ వన్ చూడండి ఇక్కడ. ద సెట్ ఆఫ్ యానిమల్స్ లివింగ్ ఆన్ ఎర్త్. సో సెట్ ఆఫ్ యానిమల్స్ లివింగ్ ఆన్ ఎర్త్ అంటే ఇవి మనం కౌంట్ చేయలేకపోవచ్చు. కాకపోతే ఫైనైట్ వాల్యూస్ ఉంటాయి. రైట్? సో సపోజ్ మిమ్మల్ని కౌంట్ చేయమంటే మీరు ఎగ్జాక్ట్ నంబర్ చెప్పలేకపోవచ్చు. కాకపోతే ఈ ఎర్త్ మీద లిమిటెడ్ ఫైనైట్ నంబర్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి. ఫైనైట్ అంటే కౌంటబుల్. ఇట్స్ నాట్ లైక్ అంటే అది అన్‌కౌంటబుల్ కాదు, కౌంటబుల్. సో ఇదేమవుతుంది? ఫైనైట్ సెట్. దేర్ ఆర్ ఫైనైట్ యానిమల్స్. కాబట్టి ఫైనైట్ సెట్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. ద సెట్ ఆఫ్ సర్కిల్స్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ 0, 0. సో ఇక్కడ ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ సర్కిల్స్ వస్తాయి. చూడండి ఈ విధంగా ఆరిజిన్ ఉంది. సో ఇదేంటిది? ఇది ఆరిజిన్ 0, 0. సో ఇక్కడ నుంచి పాస్ అయ్యే సర్కిల్స్ ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ సర్కిల్స్ డ్రా చేయొచ్చు. ఒక సర్కిల్ చిన్నగా, నెక్స్ట్ ఈ విధంగా. సో ఈ విధంగా ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ సర్కిల్స్ డ్రా చేయొచ్చు ఒక పర్సన్. కాబట్టి ఇదేంటిది? ఇన్ఫైనైట్ సెట్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్.
సో ఫోర్త్ క్వశ్చన్, ఇన్ ద ఫాలోయింగ్ స్టేట్ వెదర్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఆర్ నాట్. సో ఇదేంటిది మనకు ఈక్వల్ సెట్ కాన్సెప్ట్ మీద ఉంది, రైట్? క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఫోర్త్ లో ఏమిచ్చాడు ఇక్కడ? సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ కామా బి కామా సి కామా డి అండ్ బి ఈజ్ ఈక్వల్ టు డిసిబిఏ. సో ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ సెట్సా కాదా చూద్దాం. సో ఇక్కడ చూస్తే ఏ అనేది రెండిట్లో ఉంది అండ్ బి అనేది కూడా రెండిట్లో ఉంది, టూ సెట్స్ లో ఉన్నాయి. సో సి కూడా రెండిట్లో ఉంది అండ్ డి కూడా రెండిట్లో ఉంది. అండ్ ఇప్పుడు ఏలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ బిలో ఉంది, సెట్ బిలో. అండ్ బిలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ సెట్ ఏలో ఉంది. అంటే ఏంటిది? ఏ ఈజ్ ఈక్వల్ టు బి, ఈక్వల్ సెట్, రైట్? నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ వన్, సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4, 8, 12, 6 అండ్ సెట్ బి ఏముంది? 8, 4, 16, 18. సో ఇప్పుడు 4 అనే ఎలిమెంట్ రెండు సెట్స్ లో ఉంది అండ్ 8 అనే ఎలిమెంట్ కూడా రెండు సెట్స్ లో ఉంది. నెక్స్ట్ 12 చూస్తే 12 రెండిట్లో లేదు అండ్ 6 కూడా 6 అనే ఎలిమెంట్ బి సెట్ లో లేదు అండ్ 16 ఎలిమెంట్ కూడా సెట్ ఏలో లేదు అండ్ 18 ఎలిమెంట్ కూడా సెట్ ఏలో లేదు. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే సెట్ ఏలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ సెట్ బిలో లేదు. సో ఈ 2 ఎలిమెంట్స్ లేవు. నెక్స్ట్ ఇక్కడ కూడా ఈ 2 ఎలిమెంట్స్ సెట్ ఏలో లేవు. సో దిస్ ఈస్ నాట్ ఏ ఈక్వల్ సెట్, రైట్? నాట్ ఈక్వల్ సెట్. ఈక్వల్ సెట్ అంటే సెట్ ఏలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ సెట్ బిలో ఉండాలి అండ్ సెట్ బిలో ఉన్న ఎవ్రీ ఎలిమెంట్ సెట్ ఏలో ఉండాలి. సో నెక్స్ట్ థర్డ్ వన్, set A is equal to 2, 4, 6, 8, 10. Next set B is equal to x such that x is positive even integer and x less than or equal to 10. So positive even integer అంటున్నాడు. ఈవెన్ ఇంటీజర్ అంటే 2, 4, పాజిటివ్ అంటే పాజిటివ్ అండ్ ఈవెన్ అయి ఉండాలి. సో 2, 4, 6, 8 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అన్నాడు, రైట్? ఇక్కడ x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. సో 10 కూడా కన్సిడర్ చేయొచ్చు. సో ఇది సెట్ బి అండ్ ఇది సెట్ ఏ. ఇప్పుడు కంపేర్ చేద్దాం. 2 సెట్స్ లో ఉంది అండ్ 4 2 సెట్స్ లో ఉంది, 6 కూడా ఉంది, 8 ఉంది అండ్ 10 కూడా ఉంది, రైట్? సో సెట్ ఏలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ సెట్ బిలో ఉంది కాబట్టి ఇది ఏమైంది? ఈక్వల్ సెట్. నెక్స్ట్ ఫోర్త్ వన్, సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు x such that x is a multiple of 10. సో మల్టిపుల్ ఆఫ్ 10 ఏముంటాయి? 10, 20, 30 సో ఆన్, రైట్? సో ఆన్ ఇన్ఫినైట్ వరకు ఉంటాయి. నెక్స్ట్ సెట్ బిలో ఏమున్నాయి? సెట్ బిలో 10, 15, 20, 25, 30. సో ఇవేంటివి అంటే మల్టిపుల్స్ ఆఫ్ 5 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. సో 10 నుంచి స్టార్ట్ అవుతూ మొత్తం మల్టిపుల్స్ ఆఫ్ 5 ఉన్నాయి ఇక్కడ, రైట్? సో ఇప్పుడు చూస్తే 10 అనే ఎలిమెంట్ 2 సెట్స్ లో ఉంది, 20 అనే ఎలిమెంట్ ఉంది, 30 అనే ఎలిమెంట్ ఉంది. సో ఇక్కడ ఏవైతే ఎలిమెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా ఈ సెట్ లో ఉంటాయి. కాకపోతే ఈ ఎలిమెంట్, ఈ 15, ఈ 25, ఈ ఎలిమెంట్స్ అనేవి సెట్ ఏలో లేవు, రైట్? ఈక్వల్ సెట్ అంటే ఏంటిది? సెట్ ఏలో ఉన్న ఎవ్రీ ఎలిమెంట్ సెట్ బిలో ఉండాలి అండ్ సెట్ బిలో ఉన్న ఎవ్రీ ఎలిమెంట్ సెట్ ఏలో ఉండాలి. సో ఈ ఎలిమెంట్స్ మనకు సెట్ ఏలో లేవు కాబట్టి ఇది ఏంటిది? నాట్ ఈక్వల్ సెట్. ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు బి, నాట్ ఈక్వల్ సెట్, రైట్? ఎందుకు ఇక్కడ దీన్ని ఏమని రాయొచ్చు? 15 బిలాంగ్స్ టు బి బట్
15 does not belongs to A. సో ఈ విధంగా కండిషన్ రాయొచ్చు, రైట్? 15 బిలాంగ్స్ టు B. సో 15 అనేది B లో ఉంది, కాకపోతే డస్ నాట్ బిలాంగ్స్ టు A. కాబట్టి నాట్ ఈక్వల్ సెట్. సో ఇది 4th క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది. 4th క్వశ్చన్ లో ఈ 4 సబ్ క్వశ్చన్స్. నెక్స్ట్ 5th క్వశ్చన్. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఆర్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ సెట్స్ ఈక్వల్? గివ్ రీజన్స్ అని అంటున్నాడు. సో ఈ పెయిర్ ఆఫ్ సెట్స్ ఈక్వలా కాదా అని అంటున్నాడు. ఫస్ట్ క్వశ్చన్ ఏముంది? సో సెట్ A ఈజ్ ఈక్వల్ టు 2, 3. అండ్ సెట్ B ఏముంది? సెట్ B ఈజ్ X such that X is solution of x square plus 5x plus 6 is equal to 0. So first x square plus 5x plus 6 is equal to 0. Solutions find out చేద్దాం. x square plus 5x plus 6 is equal to 0. సో దీన్ని సాల్వ్ చేద్దాం. 6 అవుతుంది. దీన్ని ప్రైమ్ స్ప్లిట్ చేస్తే 5x ని 3 2s. సో x square plus 3x plus 2x plus 6 అని రాయొచ్చు, రైట్? 5x ని 3x plus 2x అని రాస్తున్నాం. సో ఇప్పుడు x కామన్ తీస్తే సో ఇప్పుడు ఇక్కడ x కామన్ తీస్తే x plus 3 plus 2 కామన్ తీస్తే x plus 3 is equal to 0. సో అగైన్ x plus 3 కామన్, x plus 2 is equal to 0. సో x వాల్యూస్ ఏమొస్తున్నాయి? -3, -2. ఇవి సొల్యూషన్స్ ఆఫ్ x square plus 5x plus 6 is equal to 0, రైట్? అంటే బి సెట్ లో ఏముంటాయి మనకి ఎలిమెంట్స్? -3 అండ్ -2. -2, -3. సో ఇప్పుడు ఇవి ఈక్వల్ సెట్సా కాదా అని అంటున్నాడు. సో ఇప్పుడు చూస్తే ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది, ఈ రెండు ఈక్వల్ సెట్స్ కావు, రైట్? సో దేర్ఫోర్ A is not equal to B. రైట్? ఎందుకంటే ఇక్కడ -2 అనే ఎలిమెంట్ B లో ఉంది కానీ A లో లేదు, అండ్ -3 ఎలిమెంట్ B లో ఉంది, -3 ఎలిమెంట్ A లో లేదు. సో ఇది ఈక్వల్ సెట్స్ కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు, రైట్? కాబట్టి ఇది నాట్ ఈక్వల్ సెట్. నెక్స్ట్ 5th లో సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెట్ A is equal to X such that X is a letter in the word follow. సో ఫాలో అనే వర్డ్ లో లెటర్ అంటున్నాడు. సో ఏముంటాయి లెటర్స్ ఇక్కడ? FOLW, రైట్? సో O 2 times రిపీట్ అవుతుంది అండ్ L కూడా 2 times రిపీట్ అవుతుంది. సో మనం సెట్ లో ఓన్లీ వన్స్ రాస్తాం, రైట్? సో సెట్ A లో ఈ లెటర్స్ ఉన్నాయి, అండ్ సెట్ B లో సెట్ B is equal to Y such that Y is a letter in the word wolf. సో wolf అనే వర్డ్ లో లెటర్స్ అంటున్నాడు. అంటే ఇక్కడ అన్ని ఎలిమెంట్స్ ఓన్లీ వన్స్ ఉన్నాయి, సో నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే W అనేది 2 సెట్స్ లో ఉంది, O అనేది 2 సెట్స్ లో ఉంది, L కూడా 2 సెట్స్ లో ఉంది, అండ్ F కూడా 2 సెట్స్ లో ఉంది. సో A లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ B లో ఉంది. కాబట్టి ఈ రెండు ఏమైనాయి? A is equal to B ఈక్వల్ సెట్స్, రైట్? అండ్ మీకు ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ రిమైండ్ చేస్తున్నా, ఏంటిదంటే సెట్స్ లో ఆర్డర్ ఏ విధంగా ఉండొచ్చు. సో FOLW అన్న WOLF. సో ఇక్కడ ఆర్డర్ డిఫరెంట్ ఉంది, అయినా నో ప్రాబ్లం. సెట్ లో ఆర్డర్ అనేది నాట్ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ 6th క్వశ్చన్.
ఫ్రమ్ ద సెట్స్ గివెన్ బిలో సెలెక్ట్ ఈక్వల్ సెట్స్. సో కింద ఇచ్చిన సెట్స్ అన్నిట్లో ఈక్వల్ సెట్స్ ఏవో ఫైండ్ అవుట్ చేయమని అంటున్నాడు, రైట్? సో ఇక్కడ చూడండి, ఫస్ట్ బి ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 ఉంది. సో ఫస్ట్ ఏ నుంచి స్టార్ట్ చేద్దాం. 2 4 8 12 ఉంది. సో ఇంకేదన్నా సెట్లో 2 4 8 12 ఎలిమెంట్స్ ఉన్నాయా చూడండి, నంబర్స్. సో ఇక్కడ చూస్తే 4 8 12 ఉంది, కాకపోతే 14 ఉంది. సో ఇది కాదు. సో సెట్ ఏకి ఏది కూడా ఈక్వల్ సెట్ లేదు. సో set A is not equal to any other set, right? నెక్స్ట్ సెట్ బి చూద్దాం. సెట్ బి 1 2 3 4 ఉంది. సో 1 2 3 4 కి ఏ సెట్ ఈక్వల్ ఉంది? ఇక్కడ చూస్తే సెట్ డి ఈక్వల్ ఉంది, రైట్? 1 1 2 3 4. సో ఇందులో ఉన్న 4 ఎలిమెంట్స్, ఇందులో ఉన్న 4 ఎలిమెంట్స్ సేమ్. సో సెట్ బిలో 1 2 3 4 ఉన్నాయి, అండ్ సెట్ డిలో 3 1 4 2 ఉన్నాయి. సో ఇక్కడ బిలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ డిలో ఉన్నాయి, కాబట్టి ఇదేంటిది ఈక్వల్ సెట్. అండ్ నెక్స్ట్ సి చూస్తే 4 8 12 14. సో సి కూడా ఏ సెట్ కూడా ఈక్వల్ లేదు సి తోటి. నెక్స్ట్ డి తోటి అయిపోయింది డి. నెక్స్ట్ ఈ సెట్ చూస్తే -1 1 అండ్ సెట్ జి చూస్తే 1 -1. సో ఈ రెండు సేమ్, రైట్? ఆర్డర్ డిఫరెంట్ ఉంది, కానీ ఈ రెండు ఈక్వల్ సెట్స్. సో ఈ ఈజ్ ఈక్వల్ టు -1 1, G is equal to 1 -1. సో ఇక్కడ సెట్ ఈలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ సెట్ జీలో ఉంది. సో సెట్ ఈ ఈజ్ ఈక్వల్ టు సెట్ జీ. నెక్స్ట్ ఇక్కడ హెచ్లో 0 1 ఉంది, అండ్ ఎఫ్లో 0 ఏ ఉంది. సో ఈ రెండు సేమ్ కాదు, 1 ఈజ్ డిఫరెంట్, ఏ ఈజ్ డిఫరెంట్, రైట్? సో టోటల్ మనకు ఉన్న ఈక్వల్ సెట్స్ ఏంటివంటే, సో దేర్ ఫార్ అమాంగ్ ద గివెన్ సెట్స్ B is equal to D and E is equal to G. So ఈ రెండే ఈక్వల్ సెట్స్. రిమైనింగ్ all are not equal sets. సో ఇది ఫైనల్ ఆన్సర్ ఫర్ 6th క్వశ్చన్. సో ఇక్కడతో ఎక్సర్సైజ్ 1.2 కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం, సబ్సెట్స్, రైట్? సబ్సెట్ అంటే ఏంటిదో చూద్దాం. సబ్సెట్స్. సో ఫస్ట్ దీని డెఫినేషన్ చూద్దాం. ఏ సెట్ ఏ. సో ఇది సెట్ ఏ, ఇది నార్మల్ ఏ, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. A set A is said to be a subset of set B if every element of set A is also an element of B. సో దీని అర్థం ఏంటిది? ఎగ్జాంపుల్స్ తో చూద్దాం. సో ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ బి, దట్ ఈస్ దీన్ని ఏమని రిప్రజెంట్ చేస్తామంటే ఏ ఈజ్ సబ్సెట్ టు బి. సో ఇది సబ్సెట్ సింబల్, రైట్? A set A is said to be a subset of set B if every element of A is also an element of B. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం.
సో సపోజ్ సెట్ ఏలో మనకు ఎలిమెంట్స్ ఉన్నాయి 1 2 3 4 5. సో ఇవి సెట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్. నెక్స్ట్ సెట్ బిలో ఉన్న ఎలిమెంట్స్ 1 2 3 4 5 6 7. సో ఇక్కడ చూస్తే ఏలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ సెట్ బిలో ఉంది, రైట్? సో 1 సెట్ బిలో ఉంది, 2 3 4 5. సో ఈ 5 నంబర్స్ సెట్ బిలో ఉన్నాయి, 1 2 3 4 5. అండ్ ఇక్కడ ఎక్స్ట్రా నంబర్స్ కూడా ఉన్నాయి, ఎక్స్ట్రా ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. సో అది మనకి సంబంధం లేదు. సెట్ ఏలో ఉన్న ఎలిమెంట్ మాత్రం ప్రతి ఒక్క ఎలిమెంట్ సెట్ బిలో ఉంది. కాబట్టి ఇది ఏమైంది? ఏ ఈజ్ సబ్సెట్ టు బి, రైట్? సో అండ్ ఇక్కడ చూస్తే బి ఈజ్ నాట్ ఏ సబ్సెట్ టు ఏ, రైట్? సో నాట్ సబ్సెట్ అంటే ఈ విధంగా డినోట్ చేస్తాం, సబ్సెట్ సింబల్ రాసి దాన్ని క్రాస్ చేస్తాం. సో ఇదేమో సబ్సెట్ సింబల్, ఇదేంటిది? నాట్ ఏ సబ్సెట్. సో బి అనేది ఎందుకు నాట్ సబ్సెట్ అంటే ఇక్కడ బిలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ సెట్ ఏలో లేదు, రైట్? సో ఇక్కడ చూస్తే ఈ ఎలిమెంట్ 6 అండ్ ఎలిమెంట్ 7 సెట్ ఏలో లేదు, రైట్? కాబట్టి బి ఈజ్ నాట్ ఏ సబ్సెట్. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే 5 ఈజ్, సో 5 ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. సో నల్ సెట్ అనేది ప్రతి ఒక్క సెట్ లో ఉంటుంది, రైట్? 5 ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. సో ఇదేంటిది? నోట్. 5 అని మనం సెట్ లో రీప్రజెంట్ చేయకపోయినా సరే 5 ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్, అంతే. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది పాయింట్. సో ఇది సబ్సెట్స్ కాన్సెప్ట్. సబ్సెట్ డెఫినేషన్ ఏంటిది? ఏ సెట్ ఏ ఈజ్ సెడ్ టు బి ఏ సబ్సెట్ ఆఫ్ సెట్ బి ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఆల్సో అన్ ఎలిమెంట్ ఆఫ్ బి, రైట్? సో ఇది సబ్సెట్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఏం చూద్దాం అంటే నెక్స్ట్ ప్రాపర్ సబ్సెట్స్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటిదంటే ప్రాపర్ సబ్సెట్ అండ్ సూపర్ సెట్ అండ్ సింగిల్టన్ సెట్. సో ఇవన్నీ ఏంటివో చూద్దాం ఒక్కొక్కటి. సో ఇవి ఎగ్జాంపుల్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సెట్ ఏ ఉంది, సెట్ ఏలో ఎలిమెంట్స్ 1 2 3 4 ఉన్నాయి. అండ్ సెట్ బిలో 1 2 3 4 5 ఉన్నాయి ఎలిమెంట్స్. నెక్స్ట్ ఇంకో సెట్ అంతే. సో సెట్ ఏ సెట్ బి. సో ఇప్పుడు సెట్ ఏలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ సెట్ బిలో ఉంది, రైట్? సో 1 2 3 4 అనేది సెట్ బిలో ఉన్నాయి. కాబట్టి సెట్ ఏ ఏమైంది? సెట్ ఏ ఈజ్ సబ్సెట్ టు బి, రైట్? సెట్ ఏలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ సెట్ బిలో ఉంది, కాబట్టి సెట్ ఏ ఈజ్ సబ్సెట్ టు బి. నెక్స్ట్ ఈ రెండు ఈక్వల్ సెట్సా? నాట్ ఈక్వల్ సెట్స్, రైట్? ఎందుకంటే 5 అనే ఎలిమెంట్ సెట్ ఏలో లేదు, కాబట్టి సెట్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు సెట్ బి. సో ఇక్కడ ఏమవుతుంది? ఏ ఈజ్ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ బి. ప్రాపర్ సబ్సెట్ అంటే చిన్నది, ఈ రెండు సెట్స్ లో చిన్నది ఏదైతే ఉంటుందో అది ప్రాపర్ సబ్సెట్. ప్రాపర్ సబ్సెట్ అంటే ఏలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ బిలో ఉంది. సో ఏ ఈజ్ ఏ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ బి. అండ్ ఇప్పుడు బి ఏమవుతుంది? సో ఏ అనేది ప్రాపర్ సబ్సెట్ అయింది. సో బి ఏమవుతుంది? బి అనేది సూపర్ సెట్ అవుతుంది, రైట్? సో బి ఈజ్ సూపర్ సెట్ ఆఫ్ ఏ. ఎందుకంటే బి ఈజ్ పెద్దది, బి అనేది పెద్దది, రైట్? సెట్ బి అనేది పెద్దది, ఇందులో ఒక ఎలిమెంట్ ఎక్స్ట్రా ఉంది. సో ఆ విధంగా ఇది సూపర్ సెట్ ఆఫ్ ఏ. సో ఏ ఏమవుతుంది? ప్రాపర్ సబ్సెట్. అండ్ సెట్ బి ఏమో సూపర్ సెట్.
సో సింగిల్టన్ సెట్ అంటే ఏంటిదో చూద్దాం ఇప్పుడు. సింగిల్టన్ సెట్. సింగిల్టన్ సెట్ అంటే నథింగ్ బట్ సెట్‌లో ఓన్లీ 1 ఎలిమెంట్ ఉంటే, సింగిల్ ఎలిమెంట్ ఉంటే దాన్ని సింగిల్టన్ సెట్ అంటాం. సపోజ్ సెట్ A ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ ఎలిమెంట్ A ఉంది. అండ్ అదే విధంగా ఇంకొక ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు, సెట్ B ఈజ్ ఈక్వల్ టు 1 అనే ఎలిమెంట్ ఉంది. సో ఇక్కడ చూస్తే ఓన్లీ 1 ఎలిమెంట్ ఉంది, రైట్? ఓన్లీ 1 ఎలిమెంట్. సో ఓన్లీ 1 ఎలిమెంట్ ఉంటే ఏమంటాం దాన్ని? సింగిల్టన్ సెట్. సింగిల్ ఎలిమెంట్, రైట్? ఇది కాన్సెప్ట్ ఇక్కడ. ప్రాపర్ సబ్సెట్, సూపర్ సెట్ అండ్ సింగిల్టన్ సెట్. ప్రాపర్ సబ్సెట్ అంటే సపోజ్ ఫర్ ఏ ఈజ్ సబ్సెట్ టు B అంటే A అనేది ప్రాపర్ సబ్సెట్ అండ్ B అనేది సూపర్ సెట్, రైట్? సింగిల్టన్ సెట్ అంటే ఓన్లీ సింగిల్ ఎలిమెంట్ ఉంటే సింగిల్టన్ సెట్ అంటాం. సో ఇది ఇక్కడ ఉన్న కాన్సెప్ట్. నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ చూద్దాం, ఇంటర్వల్స్. సో ఈ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత మనం ఎక్సర్సైజ్ 1.3 ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. మోస్ట్ ప్రాబబ్లీ అవి నెక్స్ట్ సెషన్‌లో అవుతాయి. సో ఫస్ట్ బేసిక్ ఇంటర్వల్స్ అనేది రాద్దాం. సో ఇంటర్వల్స్ అంటే 2 టైప్స్ ఆఫ్ ఇంటర్వల్స్ ఉంటాయి మనకు. ఏంటివి అవి? ఓపెన్ అండ్ క్లోజ్. సో ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇక్కడ ఫర్దర్‌గా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలన్నా వేరే చాప్టర్స్‌లో అయినా సరే ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఇందులో క్లియర్ ఉంటే బెటర్. అండ్ ఎగ్జామ్స్‌లో కూడా అడుగుతారు ఇవి. సో ఇంటర్వల్స్ అంటే ఏంటిది? సపోజ్ ఫస్ట్ ఇక్కడ బేసిక్ మొత్తం ఇక్కడ ఉన్న బేసిక్ ఇన్ఫర్మేషన్ రాస్తున్నా. సో ఇది ప్రాబబ్లీ నెక్స్ట్ సెషన్‌లో డిస్కస్ చేద్దాం. సో ఈ విధంగా క్లోజ్డ్ బ్రాకెట్స్ ఉంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు x ఉంటుంది అండ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు b. సో ఒకవేళ ఎక్కడైతే క్లోజ్డ్ బ్రాకెట్ ఉంటుందో అక్కడ మనకు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ వస్తుంది, రైట్? సో డోంట్ వరీ, ఇది నేను మీకు కరెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా విత్ ఎగ్జాంపుల్స్ అర్థమయ్యేటట్టు. సో ప్రస్తుతానికైతే ఇది రాస్తున్నా. సో ఈ విధంగా ఉంటే ఇక్కడ క్లోజ్డ్ బ్రాకెట్ ఉంది కాబట్టి x సచ్ దట్ x అనేది బిట్వీన్ b అండ్ బిట్ a. సో క్లోజ్డ్ బ్రాకెట్ ఎక్కడైతే ఉందో అక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సింబల్, రైట్? నెక్స్ట్ a కామా b ఈజ్ ఈక్వల్ టు x సచ్ దట్ a లెస్ దాన్ x లెస్ దాన్ b. సో ఇక్కడ 2 ఓపెన్ ఇంటర్వెల్స్ ఉన్నాయి కాబట్టి నో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సింబల్. సో 2 లెస్ దాన్ సింబల్స్. సో ఇది ఫర్దర్ మనము నెక్స్ట్ సెషన్‌లో డిస్కస్ చేద్దాం. ఇప్పటికే ఈరోజు మనకు చాలా టాపిక్సే డిస్కస్ చేసాం. ఒకటే రోజు ఎక్కువ టాపిక్స్ అయినా ఇబ్బంది అవుతుంది. సో ఇక్కడి వరకు క్లియర్‌గా ఉందనుకుంటున్నా మీకు. దీనికంటే ముందు వరకు మొత్తం క్లియర్‌గా ఉందనుకుంటున్నా. సో ఈ టాపిక్ మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ సెషన్‌లో. ఇంటర్వెల్స్ టాపిక్, రైట్? సో ఇది ఇక్కడ ఉండే ప్రాపర్ సబ్సెట్, సూపర్ సెట్, సింగిల్టన్ సెట్. ఒకసారి ఈ టాపిక్ చూసుకోండి మళ్ళీ మీరు, ఈ కాన్సెప్ట్స్. సో ప్రాపర్ సబ్సెట్ అంటే ఏమన్నాం? ఏలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ బిలో ఉంటే ప్రాపర్ సబ్సెట్. సో ఈ చిన్నగా ఉన్నదేమో ప్రాపర్ సబ్సెట్ అండ్ ఈ బి అనేదేమో సూపర్ సెట్. సో ఇది మీకు మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తున్నా. నెక్స్ట్ సింగిల్టన్ అంటే జస్ట్ సింగిల్ ఎలిమెంట్ ఉంటే సింగిల్టన్ సెట్. సో ఇంతవరకు మీకు క్లియర్‌గా ఉందనుకుంటున్నా. సో రిమైనింగ్ కాన్సెప్ట్ అండ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ నెక్స్ట్ సెషన్‌లో డిస్కస్ చేద్దాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే.
మీరు కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ ఉండండి. అప్పుడే మీకు ఈ కాన్సెప్ట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. సో దట్స్ ఇట్. థాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.